నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సింగరేణి గడ్డపై నిప్పులు చెరిగిన కార్మికులు, హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం. అసెంబ్లీలో మంత్రులతో మరియు ప్రభుత్వ సలహాదారులతో రేషన్ బియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత. సిపి అంబర్ కిషోర్ జా. ఏఐటీసీ పిలుపునిచ్చిన సేవ్ సింగరేణి జాతా కార్యక్రమంలో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం రణరంగంగా మారింది. వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు, నాయకులు హెడ్ ఆఫీసును ముట్టడించడంతో ఉద్రిక్తత నెలకొంది. అన్ని ఏరియాల నుంచి భారీ కాన్వాయ్లతో తరలి వచ్చిన కార్మికులు ప్రధాన గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన ఉధృతం కావడంతో పోలీసులకు, ఏఐటీసీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కీలక నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో వివిధ బ్రాంచ్ల నాయకులు, వేలాది మంది కార్మిక సోదరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆయన పబ్లిక్ మీటింగ్ లోనే మెడికల్ బోర్డు పోయిందని చెప్పింది. ఆ చెప్పిన నాలుగు తొండలు జరగొడతాం అని చెప్పేసి మాట్లాడింది. మరి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏం పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇవాళ ఈ మెడికల్ బోర్డు సమస్య పరిష్కారం కావాలి. మారుపేర్ల సమస్యని పైన గవర్నమెంట్ కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పిండు. సింగరేణిలో మార్కెట్ కార్మికుల సమస్య పరిష్కారం చేస్తాము. వాళ్ళందరినీ సొంత పేరు మీద రెగ్యులరైజ్ చేస్తున్నాడు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇవ్వని చెప్పి సొంతం ఉన్నాం. దాంతో పాటు ఏదైతే సొంత ఇంటి పథకం ఉన్నదో దానిపైన యాజమాన్య సెక్షన్ మీటింగ్ లో ఒప్పుకున్నది, కమిటీ చేశారు. కానీ ఇంతవరకు పరిష్కారం చేయలేదు. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య, ఏదైతే పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మన అధికారులు కట్టిస్తున్నారో అట్లనే మనకు కట్టియాలని మొదటి సత్య సమావేశం అడిగితే ఈరోజు ముగింపు కూడా మీ ప్రేమ నాయకుడు సాంబశివరావు రావాల్సింది. కానీ అసెంబ్లీలో ఇంపార్టెంట్ మనకున్నది ఒకే ఒక కోటిల. ఆ కోట తనకపోతే మన వాడి బయటికి రాదు. సంబంధాలు ఉన్నాయి. నల్ల బంగారు ఎర్ర కార్మికులు నల్ల బంగారాన్ని పండిస్తా ఉన్నారు. అలాంటి ఎర్ర కార్మికుల పైన ప్రభుత్వానికి చెరుసూపు ఎంత నాకు అర్థం కాదు. ఆ డిమాండ్స్ అన్ని చూస్తా ఉన్నా. ఆ డిమాండ్స్ ఏది ఒక్కటి కూడా కొంత లేవు. న్యాయబద్ధమైంది. అవన్నీ చేస్తే ఓట్లు మీకే వేస్తారు. మాకేమో ఒకరు తెలిస్తే ఒకటే కదా. మరి అంత మంచి పెడితే ఏమైపోతున్నారు? మామూలుగా అయితే దీని సంపద సృష్టిస్తా ఉన్నారు. ఒకప్పుడు 1,50,000 కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల తర్వాత సింగరేణి కార్మికులే మెజారిటీ రాష్ట్రంలో. అట్లాంటి కుదించుకుంటూ వచ్చారు. కార్మికులు తగ్గితే మీకు జీతాలు వీళ్ళు అనుకోవచ్చు. కానీ పండించే బంగారం ఎంత విలువ దేశంలో ఆ బొగ్గులు ఎంత ఉపయోగించుకోవచ్చు దాని తెలియకపోవడం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియ్యం యొక్క నాణ్యతపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు అసెంబ్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహింపబడింది. సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మంత్రులు మరియు ప్రభుత్వ సలహాదారులతో కలిసి అదే రేషన్ బియ్యంతో సిద్ధం చేసిన భోజనాన్ని స్వీకరించారు. ప్రజలకు అందజేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పారదర్శకత మరియు ప్రభుత్వ నిబంధనలను తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నిరుపేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. ప్రజల ఆరోగ్యం, పోషకాహారం మరియు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి వెల్లడైంది.
సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సింగరేణిలో అవినీతిని అరికట్టాలని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆర్జీవన్ ఏరియా జీఎం ఆఫీస్ ముందు జరిగిన ధర్నా. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా కార్యక్రమంలో మిర్యాల రాజిరెడ్డి, వడ్డపల్లి శంకర్, మాదాసు రామ్మూర్తి, నూనె కొమరయ్య హాజరై మాట్లాడారు. గతంలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20,000 మందిని డిస్మిస్ పేరిట 10,000 మందిని తొలగించిన నాటి ప్రభుత్వాలు ప్రస్తుతం అదే పోకట కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి విధంగా ఉద్యోగులపైన ఏసీపీ విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు గురిచేయడం దారుణమని, ఈ పద్ధతి వెంటనే మానుకోవాలని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, కోశాధికారి చెల్పూరి సతీష్, జావిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, చల్లా రవీందర్ రెడ్డి, మొదుంపల్లి రాజేశం, చిలకలపల్లి శ్రీనివాస్, దూట శేషగిరి, కొండ్రా ఉప్పులేటి తిరుపతి, జనగామ మల్లేష్, పులిపాక శంకర్, అడ్డగట్ల గోపి, రెహమాన్, పుప్పాల రవీందర్, మురళీకృష్ణ, పర్లపల్లి అభిషేక్, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో హామీ అయితేంది, ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంలో 6 గ్యారంటీలతో పాటు 39 డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టడం అయితేంది. దీనికి తోడుగా ఏఐటీసీ నేనేం తక్కువ కాదని 47 డిమాండ్లతోటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం అయితేంది. మొన్న భూపాల్పల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ బోర్డు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టమని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎవరిని మోకాళ్ళ మీద నిల్చుండబెట్టాలి అనేటువంటిది కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ఉప ముఖ్యమంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా మొన్న కౌన్సిల్లో చేసినటువంటి భట్టి గారి వ్యాఖ్యల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. 2,000 మంది కార్మికులు ఎప్పుడెప్పుడా అని మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి కార్మికుల యొక్క గుండెల్లో మంటల్ని రేపుతున్నటువంటిది. దీనికి తోడుగా అధికంగా ఇన్వాలిడేషన్ అయినరు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేపిస్తానన్నటువంటి బట్టి వ్యాఖ్యలు ఈరోజు 13,000 మంది కార్మికులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్లకు ఏమవుతుంది అనేటువంటి ఒక భయాందోళనకు సృష్టించడం అయితేంది. 2,000 మంది కార్మికులు ఎప్పుడొస్తుందా మాకు అనేటువంటిది ఈరోజు 11 నెలల సర్వీసు మిగిలిపోయిన ఉన్నటువంటి వాళ్ళు అయిపోయింది. ఇలాంటి అభద్రతకు నోచుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా ఉంటాం. మీ 13,000 మంది కార్మికుల మీద ఈగ వాళ్ళనియ్యం. అలాగే మీ 2,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా మెడికల్ బోర్డు ఏప్రిల్ నెల, మే నెలల్లోనే 5 మెడికల్ బోర్డు పెట్టి వాళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డుకు పిలిచేటట్టుగా ఉద్యమించడానికే దాంట్లో భాగంగానే మొన్న నిరసన తెలిపి బాబుల మీద వినతి పత్రాలు ఇవ్వడం అయితేంది. ఈరోజు జిఎం ఆఫీసుల ముందు వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా దిగి రాకపోతే యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాభవని ముట్ట రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు చేపట్టిన అరైవ్ అలైవ్ ఫేజ్ 3 కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమవారం జైపూర్ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో దుబ్బపల్లి ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, జైపూర్ ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ సెంటర్ వద్ద మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ పత్రాలను తగలబెట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తెచ్చి ఏప్రిల్ 1వ తారీఖు అమలుకు పూనుకుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ను అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య, జిల్లా కోశాధికారి ఇనుగాల రాజేశ్వర్, మార్తారాములు, సారంగపాని, నరసయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బీజేపీ 3వసారి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళే 2025లో
4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి గెస్ట్ చేసింది. 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి మళ్ళా లాక్డౌన్ పేరుతోటి లాక్డౌన్ చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి చూస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల కార్పొరేట్ శక్తులకు, గుత్తా పెట్టుబడిదారులకు, ప్రైవేటు కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఉన్న పెట్టుబడిదారులకే ఊడిగం చేస్తున్నది. కావున ఈ తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే ఈ యొక్క లేబర్ కోడ్ల పత్రాలను ఈరోజు దహనం చేస్తున్నాం. కాబట్టి వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని మొత్తము ఈ దేశవ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు 8 గంటల పనిదినం కోసం తమ అమూల్యమైన నాయకులు, కార్మికులు అమూల్యమైన రక్త దర్పణతో ప్రాణాలు వదిలి ఈరోజు లేబర్ చట్టాలను తీసుకొచ్చుకున్నారు. పోరాటాలు చేసి కార్మిక చట్టాలను తెచ్చుకున్నారు. 100 సంవత్సరాల పూర్వము చట్టాలు తీసుకొస్తే ఇవాళ 15 సంవత్సరాలు కూడా అయితే లేదు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం సనాతన ధర్మం పేరుతో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి యావత్తు దేశ కార్మికులను బానిసత్వంలోకి నెట్టబోతుంది. కావున ఈ యొక్క లేబర్ కోడ్లను ఈ ప్రభుత్వాలు రద్దు చేసేంత వరకు కార్మికులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని PUCI ఆధ్వర్యంలో ఇలా లేబర్ కోడ్ల పత్రాలను దహనం చేస్తున్నాం. కావున కార్మిక సోదరులారా ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరికని 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో 8 ఇంక్లైన్ కాలనీ VTC కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అరైవ్ అలైవ్ ఫేజ్ 3 కార్యక్రమాల్లో భాగంగా గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గోదావరికని 2 టౌన్ CI ప్రసాదరావు ఆధ్వర్యంలో VTC 8 ఇంక్లైన్లో పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ నేరాలు మరియు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, ఎస్పీ నాయక్, మహారాజ్, బంజారా హాజరయ్యారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని డీసీపీ తెలిపారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, మితిమీరిన వేగంతో వాహనం నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్, గోదావరికని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, RG2 సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్, VTC ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, కార్మికులు, యువత, విద్యార్థులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలకు వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు గోదావరి నది పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అనుబంధ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. సింగరేణి రిజర్వాయర్ ఫిల్టర్ బెడ్ పర్యవేక్షించారు. కోల్ బెల్ట్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురికినీరు గోదావరి నదిలో కలిసే ప్రదేశాన్ని పరిశీలించారు. మురికినీరు శుభ్రం చేసే STPలు లేకపోవడంతో గోదావరి మరింత కలుషితమవుతుందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికే గుండకాయ అయినటువంటి సింగరేణి కంపెనీలో రామగుండంకు సంబంధించినటువంటి RG 1, 2, 3 3 డివిజన్లకు సంబంధించినటువంటి తాగునీటి కానీ మిగతా అన్ని డొమెస్టిక్ వాటర్ కోసం ఉన్నటువంటి వసతిని చూడ్డానికి వాళ్ళు వచ్చినాం. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఇసుకల నుంచి ఫిల్టరేషన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిల్టర్ బెడ్కి పోయి ఇంకా ప్యూరిఫికేషన్ చేసుకొని మన క్వార్టర్లకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు. అప్పుడు తక్కువ క్వార్టర్స్ ఉండే, తక్కువ ప్రజలు ఉండే కాబట్టి దానికి సరిపోయే విధంగా ఇక్కడ వెల్స్ ఉండే. కానీ ఇవాళ 4 లక్షల జనాభా అయిపోయింది, పెద్ద ఎత్తున కార్మికులు అయిపోయారు. ఇవాళ నది కూడా ఎండిపోయి ఇవాళ ఈ నదిలోకి వచ్చేటి ఏదైతే సింగరేణి పంప్ హౌస్
ఈ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ దగ్గరికి వచ్చే వాటర్ ఉందో అదంతా కూడా రామగుండం మున్సిపల్కు సంబంధించినటువంటి డొమెస్టిక్ వేస్ట్ వాటర్, మనుషులు వాడంగా వచ్చినటువంటి వేస్ట్ వాటర్, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా వచ్చి అది సీదా ఇక్కడ మన సింగరేణి ఫిల్టర్ బెడ్ కాడికి వస్తున్నాయి. అవే వాటర్ ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ చెప్పినామో అవన్నీ కూడా ఎప్పటికో పాతాయి కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్ త్రూ అయిపోయినాయి కావచ్చు, ఆరు అక్కడ అంతా ఇసుక తోడుకొని వెళ్ళిపోయింది కాబట్టి అవన్నీలో నాణ్యమైన వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇదే వాటర్ను వాస్తవానికి RG123కి 35 MLD అంటే 35 మిలియన్ లీటర్ పర్ డే ఈ ప్రాంతంకి అవసరం ఉంటుంది, సింగరేణి ప్రాంతానికి. సింగరేణిలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ ఆధ్వర్యంలో బాధితులు వారి పిల్లలు సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. సింగరేణి వ్యాప్తంగా సాగుతున్న సేవ్ సింగరేణి పోరు జాతాలో భాగంగా నేడు భారీ ఎత్తున కార్మికులు వారి కుటుంబ సభ్యులు తరలివచ్చారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా తమ ఆవేదనను తెలియజేయడానికి ప్రయత్నించిన బాధితులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల పిల్లలను పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం, నెట్టివేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ వద్ద తెలంగాణ ఉద్యమకారులు సోమవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలుపెరగని ఉద్యమం చేసిన ఉద్యమకారుల పట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎండగడుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, విజయకుమార్, మల్లేష్లు ఎన్టీపీసీ శాలపల్లి రోడ్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంటసేపు వాటర్ ట్యాంక్ పైన తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో ట్యాంక్ దిగిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు తెలంగాణ వస్తే ఈరోజు అసెంబ్లీ ముట్టడి అనేది మాకు గత 15 సార్ అట్లా ఎందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టండి సార్. ఈరోజు చివరి రోజు అసెంబ్లీ తప్పకుండా ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నది, 250 గజాల భూమి ఇస్తానన్నది, ఖచ్చితంగా అమలు చేయాలని, లేకపోతే మరొకసారి బలిదానం చేసుకుంటాం ఉద్యమకారుల గురించి. గోదావరికని శ్రామిక భవన్లో సిఐటియు జిల్లా సమావేశం జరిగింది. ఇందులో జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను యాజమాన్యాలను బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్స్ను ఏప్రిల్ 1 నుండి అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చిందని, దుర్మార్గమైన లేబర్ కోడ్స్ను వెంటనే
ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డేలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు బ్లాక్ బ్యాడ్జీలు, బ్లాక్ జెండాలతో పని ప్రదేశాల్లో నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు, జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని, చట్టాలని, సౌకర్యాలని నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. రేపు ఏప్రిల్ 1 నుండి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇచ్చింది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నాడు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా బ్లాక్ డే పాటించాలని, నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల బ్యానర్లతో నిరసన వ్యక్తం చేయాలని దేశంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ బ్లాక్ డేలో పాల్గొనాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో అమలు చేస్తే మరి అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి తేడా ఏందనేది కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అందుకని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు అరైవ్ అలైవ్ 2026 ఫేజ్ 3 కార్యక్రమంలో భాగంగా ఈరోజు సోమవారం నాడు గోదావరికని 1 టౌన్ పోలీస్ పరిధిలోని ఆటో డ్రైవర్స్కి గోదావరికని 1 టౌన్ ఎస్ఐ మనోహర్ ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ నేత్రాలయంలో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ శిబిరంలో ఎక్కువ సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు చాలా ముఖ్యమని, కంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో డ్రైవర్ల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆటో డ్రైవర్స్ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని పోలీసులు కోరారు. ఎస్సీ బాలికల వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. ఎన్టీపీసీ సంస్థ సిఎస్ఆర్ నిధులు 2.14 కోట్లతో పాత మున్సిపల్ కార్యాలయం పక్కన కొత్తగా నిర్మించిన భవనాన్ని ఎన్టీపీసీ మున్సిపల్ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనం పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మంచాలు, పరుపులు, ఫర్నిచర్, ఇతర సామాగ్రితో పాటు నీటిని శుద్ధి చేసే యంత్రం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ వసతి గృహం ప్రారంభంతో సుమారు 160 మంది ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. సందర్భంగా పలువురు కార్పొరేటర్లు, ఎన్టీపీసీ హెచ్ఆర్ మేనేజర్లు విజయ్ కుమార్, శిక్టర్, యుగంధర్ రావు, కార్తిక్, నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కమాన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించిన కమాన్పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్ఐలు బాలాజీ, ఖలీల్, సిబ్బంది రమేష్, సతీష్లు పాల్గొన్నారు. ఈరోజు కమాన్పూర్ మండల్లో థర్డ్ ఫేజ్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ థర్డ్ ఫేజ్ 25th నుంచి 31st ఈ మంత్ 31st వరకు డైలీ ప్రోగ్రామ్ పెడుతున్నాం. రోడ్ అవేర్నెస్ దాని మీద ఈరోజు డ్రైవర్లకు ఇక్కడ 2 వీలర్ వాళ్ళకి ఐ చెకప్ అండ్ బీపీ చెకప్ చేయించడం జరుగుతుంది.
మన పెద్దపల్లి జిల్లా నుండి స్టేట్ లెవెల్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్లో పాల్గొన్న ఏ ఉభయరెడ్డి ఎంబీఏ యూనివర్సిటీ పీజీ కాలేజ్ గోదావరికని రాష్ట్ర స్థాయిలో 5వ స్థానం నిలిచారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన యూత్ ఆఫీసర్ ఎం వెంకట్రాంబాబు, నోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆచార్య జయకిషన్ ఓజు, శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ మనోహర్, జ్యూరీ మెంబర్స్కి, నా తోటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం నరేష్, డాక్టర్ కిరణ్మయి, నా తోటి అధ్యాపకేతర సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్స్ మరియు ముఖ్యంగా విశేష ప్రాచుర్యం కల్పించి యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేట్లు తోడ్పాటు అందించిన పత్రికా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉభయ్ ఫ్రమ్ పెద్దపల్లి. He secured 5th prize in the competition. అందరికీ నమస్కారం. బడ్జెట్ ఇది కేవలం కొన్ని లెక్కలతో కూడినటువంటి కాగితం మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఒక మహాపత్రం. ఈ 2026 బడ్జెట్ 2047 వరకు మన దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చడంలో ఒక బలమైనటువంటి మార్గాన్ని యువతకి చూపిస్తోంది. ముఖ్యంగా యువశక్తి అనేటటువంటి థీమ్తో ఈ బడ్జెట్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి మార్గాన్ని మనందరికీ చూపిస్తోంది. పెన్నడూ లేని విధంగా ఎడ్యుకేషన్ సెక్టర్ కి సుమారు 1,39,000 crores కేటాయించడం నిజంగా గొప్పనైనటువంటి విషయం. అలాగే దేశవ్యాప్తంగా అనిమేషన్, గేమింగ్ వంటి స్కిల్స్ ని మన యువతకి నేర్పించడం కోసం సుమారు 15,000 స్కూల్స్ లో అలాగే 500 కాలేజెస్ లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయబోతోంది. దీని ఉద్దేశం ఒకటే, మనం కేవలం ఇతర దేశాల వాళ్ళు తయారు చేసేటటువంటి కంటెంట్ ని చూసే యూజర్స్ గా మాత్రమే మిగిలిపోకుండా ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటటువంటి క్రియేటర్స్ గా ఎదగాలన్నదే ఈ బడ్జెట్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే మనం చదువు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా ఇండస్ట్రీస్ లోకి అడుగు పెట్టడానికి అనుగుణంగా ఒక 5 యూనివర్సిటీ టౌన్షిప్లని మన ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని ద్వారా మనం కేవలం డిగ్రీలను మాత్రమే పొందకుండా ఉద్యోగ అవకాశాలను కూడా పొందేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించడం, ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులను ప్రోత్సహించడం, పిఎం ఇంటర్న్షిప్, స్టార్టప్ ఇండియా వంటి ఎన్నో యువతకి మేలు చేకూరేటటువంటి అంశాలు ఈ బడ్జెట్ లో ఉన్నాయి. ఈరోజు ఎన్టీపీసీ హెచ్ఆర్ డీజీఎం ప్రవీణ్ కే చౌదరిను 26వ డివిజన్ కార్పొరేటర్ బదావత్ నరసమ్మ సారయ్య నాయక్ కలవడం జరిగింది. 26వ డివిజన్లోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే అభివృద్ధికి ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి ద్వారా సహకారాన్ని అందించాలని కోరడం జరిగింది. ఎన్టీపీసీ అధికారులు వారితో పాటు రాథోడ్ అశోక్, మడక తిరుపతి, మాటేటి జగన్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ మరియు నిరుపేద యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు అందించాలి. 26వ డివిజన్కు 6 మోటార్లు బోర్లను సిఎస్ఆర్ సిడి ద్వారా మంజూరు చేయాలని కోరడమైంది. అక్బర్ నగర్, శివాజీనగర్ ఎస్టీ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సిఎస్ఆర్ ద్వారా కేటాయించాలని కోరడమైంది. సోలార్ లైట్లు, పోల్, సీసీ, డబుల్ రోడ్డు, వెల్కమ్ బోర్డు నుంచి ఆష్పాండ్ గేట్ వరకు కోతులు మరియు కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి. పోచమ్మ టెంపుల్ నిర్మించాలి. పిల్లలు మరియు వృద్ధుల కొరకు ఒక పార్క్ను ఏర్పాటు చేయండి. శ్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి. 2 ఆర్ఓ ప్లాంట్లను 26వ డివిజన్కు మంజూరు చేయండి అని మెమోరాండం ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి గడ్డపై నిప్పులు చెరిగిన కార్మికులు. హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తం. అసెంబ్లీలో మంత్రులతో మరియు ప్రభుత్వ సలహాదారులతో రేషన్ బియ్యంతో భోజనం చేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణిలో మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత. సిపి అంబర్ కిషోర్ జా. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.